నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. 31కైనా లేదా న్యూ ఇయర్‌కైనా, బర్త్‌డే స్పెషల్‌గా అయినా, యానివర్సరీకైనా ఇంట్లోనే కేక్ చేయాలి అంటే ఈ కేక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి విప్పింగ్ క్రీమ్, ఎలాంటి ఎక్స్‌ట్రా క్రీమ్, బీటర్ లేకపోయినా మంచి రుచిగా అచ్చం బేకరీలోలానే చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ మెథడ్‌లో చూపించబోతున్నాను కాబట్టి ఇప్పుడిప్పుడు వంట చేసేవారైనా తేలిగ్గా చేసేయొచ్చు. అలాగే ఈ కేక్ రెసిపీస్ చాలా ఈజీగానే కాదు, ఎవ్వరు చేసినా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి. ఈ మాట నేనంటున్నది కాదు. ఆల్రెడీ చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సో, ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు కేక్ చేసి పాడైనా ఓసారి ఈ వీడియోని చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి. పాడయ్యే ఛాన్స్ లేకుండా బాగా చేస్తారు. ముందుగా మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ కాంబినేషన్‌తో ఈ కేక్ రెసిపీని చూద్దాం రండి. ఈ కేక్‌ని నేను బర్త్‌డే అకేషన్‌కి వీలుగా ప్రిపేర్ చేశాను. మరి ఈ కేక్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కేక్‌ని ప్రిపేర్ చేయడానికి కేక్ ప్యాన్‌ని తీసుకొని దీనికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకుందాం. మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే థిక్‌గా కింద ఫ్లాట్‌గా ఉండే అల్యూమినియం బౌల్‌నైనా లేదా స్టీల్ గిన్నెనైనా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్‌ని అప్లై చేశాక ఇక్కడ నేను బటర్ పేపర్‌ని పెడుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదా పిండిని డస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ పెట్టాక కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసి రెడీగా ఈ కేక్ ప్యాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు కేక్ చేయడానికి ముందుగా మిక్సీ గిన్నెలోకి అరకప్పు వరకు పంచదారను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పంచదార పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో బటర్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులోకి అరకప్పు వరకు పెరుగుని తీసుకుందాం. కేక్ మంచి ఫ్లేవర్ఫుల్గా రావడానికి ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కొంచెం ఇలాచీ పొడిని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న వాటిని ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలపడం వలన ఈ మిక్స్ అనేది సాఫ్ట్ సిల్కీగా చక్కగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేశాక ఒక జల్లెడలోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం. అలాగే ఇందులోకి మనం ప్రిపేర్ చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే బోర్బన్ బిస్కెట్స్నైనా లేదా ఓరియో బిస్కెట్స్నైనా ఒక 6-7 బిస్కెట్స్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుందాం. కేక్ స్పాంజీగా రావాలని మీరు బేకింగ్ సోడాను ఎక్కువగా యూజ్ చేస్తే కేక్ అనేది చేదుగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా చల్లించండి. ఇలా జల్లించాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుందాం. మీకు ఈ మెథడ్లో మిక్స్ చేయడం రాకపోతే విస్కర్తో వన్ డైరెక్షన్లో మిక్స్ చేసినా కానీ సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపాక పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక అరకప్పు పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపితే సరిపోతుంది. అలాగే మనం తీసుకునే పాలైనా పెరిగైనా అలా ఫ్రిడ్జ్ నుండి తీసి వెంటనే యూజ్ చేయకుండా రూమ్ టెంపరేచర్కి వచ్చాక యూజ్ చేయండి. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పలచగా ఉండొద్దు, అలానే మరీ గట్టిగా ఉండొద్దు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా బ్యాటర్ అంతా తీసుకున్నాక ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఇలాంటి పెద్ద ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1-1.5 కప్పు వరకు సాల్ట్ని తీసుకుందాం. ఇక్కడ నేను ఈ సాల్ట్ని చాలాసార్లు యూజ్ చేయడం వలన సాల్ట్ కలర్ అనేది కాస్త మారింది. మీరు తీసుకునే ప్యాన్ అనేది మందంగా ఉంటే సాల్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా స్టాండ్ పెట్టి కూడా కేక్ని బేక్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇలాంటి స్టాండ్ని కానీ లేదా ఏదైనా స్టీల్ గిన్నెని కానీ పెట్టి మంచిగా కవర్ చేసి ఒక 4-5 నిమిషాలు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్ని స్లోగా పెట్టండి. మళ్ళీ కవర్ చేసి 25 నుండి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి. మీరు మంటను లో ఫ్లేమ్లో పెడితే బేక్ అవ్వడానికి మరి కాస్త టైం పడుతుంది. అదే మీరు అవెన్లో బేక్ చేయాలంటే 180 డిగ్రీ సెల్సియస్ పైన ప్రీహీట్ చేసి 25 to 30 మినిట్స్ కేక్ని బేక్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇక్కడ నేను 25 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూస్తున్నాను.
చూడండి కొంచెం తడిగా వచ్చింది కదా, మళ్ళీ కవర్ చేసి మరో 5 నిమిషాలు బేక్ చేశాక చూద్దాం. మరో 5 నిమిషాల తర్వాత ఇలా నైఫ్తో గుజ్జు చూస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని బయటకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్కి అప్లై చేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు పంచదారను, అలాగే పావు కప్పు నీళ్ళను వేసి ఒక 2 నిమిషాలు మరిగించండి. ఇలా 2 నిమిషాలు షుగర్ వాటర్ని మరిగించాక ఈ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కేక్ డెకరేషన్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను కేక్ డెకరేషన్ కోసం బోర్బన్ బిస్కెట్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఈ బోర్బన్ బిస్కెట్స్ ప్లేస్లో ఓరియో బిస్కెట్స్నైనా లేదా డార్క్ ఫ్యాంటసీ ఇలా చాక్లెట్ ఫ్లేవర్తో ఉన్న ఏ బిస్కెట్స్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే క్వాంటిటీ వైజ్ వచ్చేసి ఇక్కడ నేను 10 రూపీస్ ప్యాకెట్స్వి ఒక 3 తీసుకుంటున్నాను. అంటే ఒక 180 గ్రామ్స్ వరకు బోర్బన్ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బోర్బన్ బిస్కెట్స్ని ఇలా ముక్కలుగా చేయండి. ఇప్పుడు ఈ బోర్బన్ బిస్కెట్స్ ముక్కలను మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలను తీసుకుందాం. ఈ క్రీమ్ చేయడానికి పాలనేవి కాచినవి కాకుండా డైరెక్ట్గా ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. చూడండి మొత్తానికి మనకు బిస్కెట్స్ అనేవి ఎక్కడ తగలకుండా ఇలా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని గ్రైండ్ చేసిన మిక్స్ని తీసుకొని లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకుందాం. అలాగే మనం ఈ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేస్తే క్రీమ్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండగానే ఇది కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో ఏదైనా చాక్లెట్ అంటే మిల్క్ చాక్లెట్నైనా లేదా డార్క్ చాక్లెట్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా కలుపుతూ ఉండగానే ఒక 2 నిమిషాల్లోనే ఇది దగ్గర పడుతుంది. కాబట్టి మంటను హై ఫ్లేమ్లో కాకుండా ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టి ప్రిపేర్ చేయండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే క్రీమ్ అనేది మాడిపోతుంది. అలాగే ఇది చల్లారాక కూడా ఇంకొంచెం గట్టి పడుతుంది. కాబట్టి ఇలా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది పూర్తిగా చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది. మరో పక్కన కేక్ కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు సైడ్స్కి చాకుతో ఒకసారి లూజ్ చేసి డిమోల్డ్ చేసుకుందాం. చూడండి మనం ప్రిపేర్ చేసిన కేక్ అనేది స్పాంజీగా భలే వచ్చింది కదా. ఇప్పుడు ఈ కేక్ని లేయర్స్గా కట్ చేయండి. అలాగే పైన కాస్త పొంగిన ఈ పార్ట్ని కూడా కట్ చేసి తీసేసుకుందాం. ఇక్కడ నేను కేక్ని 2 లేయర్స్గా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేయడానికి ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్ని తీసుకొని దీనికి కొంచెం మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ని ఇలా అప్లై చేయండి. ఇప్పుడు దీనిపైన కేక్ లేయర్ని పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేసుకుందాం. మనకు కేక్ అనేది మాయిస్ట్గా జ్యూసీగా ఉండాలంటే షుగర్ సిరప్ని బాగా అప్లై చేయండి. ఇలా చేతితో ప్రెస్ చేసి చూస్తే జ్యూసీగా ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ని అప్లై చేయడానికి ఒక పైపింగ్ బ్యాగ్లోకి మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ని ఇలా తీసుకొని చిన్నగా హోల్ చేయండి. ఆ తర్వాత ఇలా అప్లై చేసుకుందాం. కేక్ లేయర్కి బాగా అప్లై చేశాక సెకండ్ కేక్ లేయర్ని తీసుకొని మళ్ళీ షుగర్ సిరప్ని బాగా అప్లై చేయండి. ఈ కేక్కి కూడా షుగర్ సిరప్ని బాగా అప్లై చేశాక మళ్ళీ క్రీమ్ని ఇలా తీసుకుందాం. అలాగే క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా గట్టిగా అనిపించి అప్లై చేయడం అంత కన్వీనియంట్గా లేకపోతే క్రీమ్లో 1-2 టీ స్పూన్ల వరకు పాలను కానీ లేదా షుగర్ సిరప్ని కానీ వేసి బాగా కలిపితే కేక్కి క్రీమ్ని అప్లై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇలా కేక్ చుట్టూ పైన నీట్గా అప్లై చేశాక కేక్ పైన నేను ఇలా బార్డర్స్లా డిజైన్ ఇస్తున్నాను. నిజానికి క్రీమ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇలా లైట్గా బార్డర్ ఇస్తున్నాను. మీ దగ్గర క్రీమ్ కొంచెం ఎక్కువగా ఉంటే ఫ్లవర్స్లా కూడా తీసుకోవచ్చు. ఇలా పైన తీసుకున్నాక ఇలా కింద పాటు కూడా బార్డర్స్లా అదే డిజైన్ తీసుకుంటున్నాను.
అలాగే చాలామంది బర్త్డే కోసం ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ నేను కూడా హ్యాపీ బర్త్డే అనే రాస్తున్నాను. ఈ హ్యాపీ బర్త్డే అని రాయడానికి నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో 1 టీ స్పూన్ పంచదారను అలాగే 2 టీ స్పూన్ల పాలను వేసి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలా లో ఫ్లేమ్లో ఉడికించాను. చల్లారాక ఇలా పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని హ్యాపీ బర్త్డే అని రాయడమే. అలాగే ఇక్కడ నేను చిన్నగా ఫ్లవర్స్లా కూడా డిజైన్ ఇస్తున్నాను. ఇలా మనకు నచ్చిన విధంగా కేక్ని సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీగా సింపుల్ బర్త్డే కేక్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లో వారి బర్త్డేలకి సింపుల్గా ఇలా కేక్ని ప్రిపేర్ చేయండి. చాలా చక్కగా కుదురుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన సెకండ్ కేక్ రెసిపీ వచ్చేసి వెనిలా కేక్. ఈ కేక్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇదే కప్పుతో అన్నీ కూడా మెజర్ చేసి చూపిస్తాను కాబట్టి మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పుని తీసుకొని ఆ కప్పుతోటే అన్నీ మెజర్ చేస్తూ తీసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పంచదారను తీసుకుందాం. ఒకవేళ మీరు పంచదారను గ్రైండ్ చేసి తీసుకుంటే 1 కప్పు వరకు పంచదార పొడిని తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేయండి. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ప్లేస్లో బటర్ని తీసుకోవచ్చు, కానీ పల్లి నూనె, నువ్వుల నూనె, నెయ్యి వంటివి అస్సలు యూజ్ చేయకండి. ఆ ఫ్లేవర్తో కేక్ టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే మీరు ఆయిల్ని పర్ఫెక్ట్గా తీసుకోండి. అంటే మనం పిండిని ఎంతైతే తీసుకుంటున్నామో అందులో పావు వంతంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయినా ఆయిల్ తక్కువ అయినా కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. అలాగే ఇందులోనే అరకప్పు పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వెనిలా ఎసెన్స్ అనేది కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే బేషుగ్గా ఇలాచీ పొడిని యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా క్రీమీ టెక్స్చర్లా రావాలి. ఇలా క్రీమీగా టెక్స్చర్ వచ్చాక ఇలా జల్లెడలోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. చాలామంది మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. గోధుమ పిండినైనా తీసుకోవచ్చు, కానీ ఏ పిండి టేస్ట్ ఆ పిండికే ఉంటుంది. మీకు బేకరీ టేస్ట్ రావాలంటే మాత్రం మైదా పిండిని తీసుకోండి, లేదా హెల్దీగా చేయాలంటే గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రస్తుతం నేనైతే మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. నేను చాలా వీడియోలో చెప్పాను, బేకింగ్ పౌడర్ లేనివారు బేకింగ్ పౌడర్ ప్లేస్లో ఇనోని తీసుకోవచ్చు. ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పుని వేసి ఇలా జల్లించండి. ఇలా జల్లించడం వలన కేక్ అనేది స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకుందాం. పిండిని ఎలా పడితే అలా కలిపితే పిండిలో ఉండే ఫ్లఫీనెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేయండి. మనకు కేక్ స్పాంజీగా రావాలంటే ఈ స్టెప్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇలా ఒకసారి పిండంతా బాగా కలిపాక పిండిలోకి అరకప్పు పాలను కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను యూజ్ చేస్తున్నాను. ఇలా కొంచెంగా పాలను యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలపండి. చూడండి, కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అయితే మీకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా తయారు చేసిన కేక్ బ్యాటర్ని పక్కన పెట్టి కేక్ బేక్ చేయడానికి కేక్ ప్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను ప్రస్తుతం బగోనీలో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఫ్లాట్గా ఉండే ఏదైనా బగోనీని తీసుకున్నా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే కేక్ ప్యాన్నే యూజ్ చేయొచ్చు. ఇందులో 5-6 చుక్కల ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా రాయండి. కేక్ ప్యాన్ నుండి ఈజీగా ఊడి రావడానికి కొంచెం పొడిపిండిని వేసి ప్యాన్కి బాగా పట్టించండి. ఇలా బాగా పట్టించాక కేక్ బ్యాటర్ని బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి.
దీని వలన కేక్‌లో ఏమైనా గాలి లాంటిది ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు కేక్‌ని బేక్ చేయడానికి ఇలాంటిదేదైనా పెద్ద బగోనీని తీసుకోండి. మనం కేక్ ఎప్పుడూ కూడా ఇలా పెద్ద బగోనీలో బేక్ చేస్తే కేక్ అనేది అవెన్‌లో బేక్ చేసినట్టే పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కావాలంటే ప్యాన్‌లో, కుక్కర్‌లో ఇలా మీకు అందుబాటులో ఉన్నది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇలాంటి స్టాండ్‌ని పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత బగోనీ వేడిగా అయింది. ఇప్పుడు ఇందులోకి కేక్ ప్యాన్ని స్లోగా పెట్టండి. చూడండి, ఇక్కడ మనం పెద్ద బగోనీని తీసుకోవడం వలన మనం పెట్టిన బగోనీ చుట్టూ తగలకుండా సెట్ అయింది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 25 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బేక్ చేయండి. 25 నుండి 30 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. ఇలా ఏదైనా చాకుతో కానీ లేదా టూత్ పిక్‌తో కానీ కేక్ బేక్ అయిందో లేదో చూడండి. ఒకవేళ మీకు తడిగా వస్తే మరో 5 నిమిషాలు బేక్ చేసి తీసుకోండి. ఇక్కడ కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ఇప్పుడు ఈ బగోనీని పక్కకు తీసుకొని చల్లారనిద్దాం. కేక్ చల్లారేలోపు మనం కేక్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 1 కప్పు పాలను తీసుకోండి. ఇందులోనే అరకప్పు పంచదారను, అలాగే 2.5 టీ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకుందాం. మీరు మైదా పిండి ప్లేస్లో కార్న్ ఫ్లోర్‌ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకసారి పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక ప్యాన్ని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్‌లో ప్రిపేర్ చేసుకుందాం. లో ఫ్లేమ్‌లో ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ ప్రిపేర్ చేయండి. లేకపోతే మనం చేసే క్రీమ్ అనేది తొందరగా మాడిపోతుంది. అలాగే మంటను షూర్‌గా లో ఫ్లేమ్‌లోనే పెట్టి ప్రిపేర్ చేయండి. చూడండి, క్రీమ్ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు క్రీమ్ కొంచెం చల్లారాక ఇందులో మనం బటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ బటర్ వచ్చేసి ఇది 200 గ్రాముల వరకు ఉంటుంది. ఒక 100 గ్రాముల బటర్‌ని యాడ్ చేసుకుందాం. అలాగే ఈ బటర్ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సాల్టెడ్ బటర్‌నైనా తీసుకోవచ్చు. అలాగే క్రీమ్ అనేది మరీ థిక్‌గా రావాలంటే మీరు బటర్‌ని ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపాక ఈ పిండంతా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా పూర్తిగా చల్లారిన పిండిని ఫ్రిడ్జ్‌లో అరగంట నుండి గంట సేపు అలా పెట్టేసుకుందాం. ఇక్కడ నేను పిండిని డీప్ ఫ్రిడ్జ్‌లో 25 నిమిషాలు పెట్టి తీసుకున్నాను. చూడండి, మనం చేసిన క్రీమ్ అనేది గట్టిగా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ క్రీమ్‌ని బీటర్‌తో బాగా బీట్ చేసుకుందాం. ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా బీట్ చేయండి. మనకు క్రీమ్ అనేది థిక్‌గా, ఫ్లఫీగా వస్తుంది. చూడండి, క్రీమ్ అనేది థిక్‌గా వచ్చింది కదా! మీకు ఈ క్రీమ్ అనేది మరీ థిక్‌గా రావాలంటే మరో అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మళ్ళీ బీట్ చేయట్లేదు. మీకు మరీ థిక్‌గా రావాలంటే మాత్రం మరో అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి మళ్ళీ ఒక 5 నిమిషాలు బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కేక్‌కి ఈ క్రీమ్‌ని అప్లై చేసేంత వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుందాం. బయట టెంపరేచర్ చాలా వేడిగా ఉంది కాబట్టి ఈ క్రీమ్‌ని బయటే పెట్టేస్తే తొందరగా మెల్ట్ అయిపోతుంది. కాబట్టి కేక్ పైన అప్లై చేసేంత వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుందాం. మరో పక్కన కేక్ కూడా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు డీమోల్డ్ చేసి తీసుకుందాం. నైఫ్‌తో ఒకసారి కేక్‌ని ఇలా లూజ్ చేసి పైన ప్లేట్ పెట్టి రివర్స్‌లో అని తీసుకుంటే కేక్ ప్యాన్ నుండి ఈజీగా ఊడి వచ్చేస్తుంది. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది మనం ప్రిపేర్ చేసిన కేక్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్‌ని 2 లేయర్స్‌లా కట్ చేసుకుందాం. ఇలా చాకుతో కట్ చేయొచ్చు లేదా దారంతో కూడా కట్ చేసి తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ కేక్‌ని 3 లేయర్స్‌లా కూడా కట్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 లేయర్స్‌లానే కట్ చేస్తున్నాను.
చూడండి హోల్స్‌లా కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ పైన లేయర్‌ని పక్కన పెట్టి, ఈ కింది లేయర్‌కి షుగర్ సిరప్‌ని ఫుల్‌గా అప్లై చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదారలో 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మరిగిస్తే షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. అలా రెడీ అయిన షుగర్ సిరప్ పూర్తిగా చల్లారాక కేక్‌కి బాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేశాక ఫ్రిడ్జ్ నుండి తీసిన క్రీమ్‌ని అప్లై చేసుకుందాం. ఇలా ఈవెన్‌గా అప్లై చేయండి. దీనిపైన మరో లేయర్‌ని పెట్టండి. ఇప్పుడు పైన లేయర్‌కి షుగర్ సిరప్ బాగా పట్టడానికి ఫోర్క్ స్పూన్‌తో ఇలా కొంచెం ఘాట్లు పెట్టి షుగర్ సిరప్‌ని అప్లై చేసుకుందాం. ఇలా కేక్‌కి షుగర్ సిరప్‌ని అప్లై చేయడం వలన మనం కేక్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు కేక్ డ్రైగా అవ్వకుండా చాలా టేస్టీగా, సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపై నుండి క్రీమ్‌ని అప్లై చేసుకుందాం. చెప్పానుగా మీకు ఈ క్రీమ్ మరీ థిక్‌గా కావాలంటే మరోసారి ఫ్రిడ్జ్‌లో పెట్టి బీట్ చేసుకుంటే ఈ క్రీమ్ అనేది మరీ థిక్‌గా అంటే విప్పింగ్ క్రీమ్ లానే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీ దగ్గర టైం ఉంటే అలా కూడా చేయొచ్చు. ఇలా చేసినా కానీ కేక్‌కి గార్నిష్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాక క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇలా క్రీమ్ పైన చుట్టూ ఈవెన్‌గా బాగా అప్లై చేశాక గార్నిష్ చేయడానికి ఇక్కడ నేను కొన్ని చాకో చిప్స్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగా కేక్‌ని గార్నిష్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను చెర్రీస్‌ని 2 పీసెస్‌గా కట్ చేసి పెడుతున్నాను. అంతే, మన బర్త్‌డే కేక్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసిన బర్త్‌డే కేక్‌ని ఒక 2 గంటల సేపు అలా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేయడమే. ఇక్కడ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే వెంటనే కట్ చేసి చూపిస్తున్నాను. కేక్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సాఫ్ట్ అండ్ స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, వితౌట్ విప్పింగ్ క్రీమ్‌తో చేసిన ఈ బర్త్‌డే కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.